ఎందుకంటే అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న నా జీవితంలో తులసీదళం అనేటువంటి ఒక పుస్తకం ఆధారంగా మరి పత్రి సార్ పరిచయం కావడం జరిగింది. ఆ పుస్తకంలో మొదటి 4 పేజీల్లోనే మరి పత్రిజీ గారి యొక్క విజన్ ఏందో నాకు అర్థమైపోయింది. దేవుడు ఒక్కడే అంటాడు, కానీ ఎవరికి వారు మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంటే సత్యము కనుమరుగైపోయిన స్థితిలో ఎవరికి వారు వారి వారి అవగాహన మేరకు భగవంతునికి సంబంధించినటువంటి విషయాలను అందులో చర్చిస్తూ వాటందరి నుంచి విముక్తి చెందడానికి తులసీదళం అనేటువంటి ఒక గొప్ప మతాన్ని తను ఆవిష్కరించి దానికి 2 ఆకులని, ఒకటి ఆనాపాన సతి శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యాన పద్ధతిని, మరొకటి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనందరి ముందుంచారు. అంతేకాకుండా పత్రిజీ గారు తన నోట వెంబడి ఎప్పుడు 3 ముక్కలు అంటుంటాడు: మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఈ 3 సంబోధనలోనే రమేష్ విశ్వ రహస్యాలన్నీ కూడా పొందపరచబడినందుకు నిజంగా ఎంతో గొప్ప స్థితిలో ఉన్న గురువు యొక్క సాన్నిధ్యాన్ని మేము పొందామనేటువంటి అవగాహన ఏర్పడినది తడువుగా మరి పత్రిజీ సార్తో ఎన్నో చోట్లకి ప్రయాణం చేశాము. తను మొదట మూమెంట్ ఎక్కడ స్టార్ట్ చేసిండో అక్కడి నుంచి అనంతపూర్, గుంతకల్లు, ధర్మవరం, కర్నూలు ఇవన్నీ ప్రదేశాలను స్వయంగా తనతో తిరిగి జర్నీ చేసేటువంటి అవకాశం మాకు దొరికింది. తన నుంచి వెలువడే ప్రతి మాట కూడా ఒక ఆనిమిత్యమే. మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక అమూల్యమైనటువంటి మాటల్ని మేము అన్నీ కూడా కూడగట్టుకొని మా జీవితాలను సుసంపన్నంగా, ఆనందభరితంగా, జ్ఞానవంతంగా ప్రతిరోజు కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా పత్రి సార్కు క్లాప్స్ కొడదామండి. సో ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నేను మరి ధ్యానాన్ని గట్టిగా చేస్తూ, ధ్యానం ద్వారా పొందుతున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచుతూ, ప్రతి విద్యాలయాన్ని సందర్శిస్తూ ప్రతి విద్యార్థిని కూడా ధ్యానం పట్ల ఒక అవగాహనను కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను.